హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రసాదం బూరెలండి. దీనిని 30 మినిట్స్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనినైతే గోధుమ రవ్వ, గోధుమ నూక, సుజీ బూరెలని ఎన్నెన్నో అంటుంటారు. మేమైతే ప్రసాదం బూరెలనే అంటామండి. దీనిని ప్రతి పండక్కి మేమైతే తయారు చేసుకుంటాం. ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి హల్వాని రెడీ చేసుకోవాలండి. దానికోసం గ్యాస్పై ఒక కడాయి పెట్టుకొని దానిలోకి కొంచెం నెయ్యిని వేసి అదేవిధంగా ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకొని వేయించుకోవాలి. ఈ గోధుమ రవ్వ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుందండి. ఇలా వేగిపోయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి అనేది గ్యాస్ పైన పెట్టేసుకొని మనకి సరిపోయేంత వాటర్ని వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం వేడైన తర్వాత అందులోకి ఇలాచీని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. మనం కొబ్బరి కూరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులోకి మనం వేయించుకున్నాం కదా గోధుమ రవ్వను, దానిని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోకపోతే ఉండలుగా అయిపోతుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. పంచదార వేసి కూడా ఒకసారి కలుపుకొని దానిలోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నట్లయితే హల్వా అనేది రెడీ అయిపోతుందండి. ఇలా తయారు చేసుకొని ఈ హల్వాని పక్కన పెట్టేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత నూనెని లేదా నెయ్యిని చేతికి అప్లై చేసుకొని ఈ హల్వాని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకోకపోతే ఇలా చుట్టేటప్పుడు ఈ హల్వా అనేది చేతికే అంటుకుపోతుంది. సో నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవడం చాలా ఈజీ. ఇలా మొత్తాన్ని ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఒక హాఫ్ కప్ బెల్లాన్ని, హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఇలా కరిగిన తర్వాత ఇంకొక గిన్నెలోకి దాన్ని వడపోసుకొని దానిలోకి ఒక హాఫ్ కప్ మైదా పిండిని, ఒక పావు కప్పు గోధుమ పిండిని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ అడ అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కొంచెం తిక్కుగా ఉంటే ఆ ఉండలకి ఇది అనేది అంటుకుంటుంది. సో ఇట్లా ఉంటే సరిపోతుంది. తర్వాత కొంచెం ఆయిల్ని కడాయిలో వేసుకొని వేడి చేసుకోవాలండి. ఈలోపు ఈ ఉండలని ఒక్కొక్కటిగా ఈ అడలో వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత దానిని ఇలా వేడి చేసుకున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగేటప్పుడు వెనక్కి ముందుకి కూడా టర్న్ చేసుకుంటే ఉండలు అనేవి మంచిగా వేగుతాయండి. ఇలా టర్న్ చేసుకొని వేయించుకొని పక్కకు తీసుకుంటే ప్రసాదం బూరెలు అనేవి రెడీ అయిపోతాయి. ఇవి 30 మినిట్స్లో రెడీ అయిపోతాయండి. ఏం లేదు, మనం హల్వాలా చేసుకొని దానిని ఉండలుగా చేసుకొని ఇప్పుడు అట్లు కలుపుకుంటాం కదా, అట్లా పిండిని కలుపుకొని ఆ ఉండలని ఆ పిండిలో వేసేసి నూనెలో వేయించుకుంటే బూరెలు రెడీ అయిపోతాయండి. చెప్పడం ఈజీ, చేయడం కష్టం అంటారా? మీరు కూడా ట్రై చేయండి, మంచిగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.